ప్రతి బిడ్డకు విద్య ప్రాథమిక హక్కు. కార్మికులు తమ పిల్లలను పాఠశాలలకు పంపాలి. 6 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్య గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య యొక్క ప్రాముఖ్యత విధి విధానాలు వివరిస్తుందని సహాయ కార్మిక అధికారులు కేశన్న సమీర్లు తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో కర్నూలు కళాకారుల సమితి జిల్లా అధ్యక్షులు బైలుపల షఫీ ఉల్లా ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహాయ కార్మిక అధికారులు కేశన్న సమీర్లు మాట్లాడారు. ఓకే సార్, ఫాస్ట్ ఇచ్చేయండి సార్. ఓకే ఇవ్వండి సార్. సార్ షెఫ్యూలో సార్ ఇవ్వండి. ఓకే ఓకే సార్ షెఫ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి సార్. ఓకే దగ్గర నడిచినమ్మా, ఒక్క నిమిషం సార్. అలాగే టైరమ్మా ఇద్దరు దేకో अभी नज़दीक आमा तुम्हें पीछे वाले. ओके 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 सर. इधर देखो सर, पట్టుకోండి. ఇక్కడ చూడండి, మీరు పట్టుకోండి సార్. ఓకే 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 సార్. ఈరోజు కర్నూలు జిల్లా నుండి ప్రధాన నగరమైనటువంటి కర్నూలు నగరం నుండి రోజా వీధిలో నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ ప్రభుత్వాలు మరి ఈ రోజుల్లో వారికి అవసరమైనటువంటి విద్యకు పిల్లలకు బయటికి పంపిస్తున్నారు. చాలామంది నిరుపేద తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకునే పరిస్థితులు లేక, వాళ్ళ దగ్గర అవసరమైన డబ్బులు లేక పిల్లలను ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళల్లో కాకుండా, ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా, పాఠశాల స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా వాళ్ళని తీసుకుపోయి హోటళ్ళలోనూ, తర్వాత చిన్న చిన్న కార్మికులుగా పనిగా సైకిల్ షాపుల్లోనూ, ఆటో షాపుల్లోనూ పెట్టడం జరుగుతూ ఉంది. అలాంటి వారిని అందరినీ మరి ఖచ్చితంగా స్కూల్కి పంపించి వారికి మంచి విద్యను అభ్యసించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, మాలాంటి స్వచ్ఛంద సంస్థల మీద ఉంది. మరి విద్యార్థులకు నేటి చదువు రేపటి వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరు ఎంత సహాయం చేసినా చదువు ముఖ్యం. కాబట్టి చదువుకున్న ప్రతి వ్యక్తి ఈ సమాజానికి అవసరం. విద్య శీలేనే శోభతే విద్య అంటారు. ఎక్కడైనా మనిషి రాణించాలంటే ముఖ్యంగా విద్య కావాలి. విద్య అవసరం చాలా ఉంది సమాజంలో. జాతి పౌరులుగా, భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాలురు పనికి పోతున్నారంటే చాలా బాధ వేస్తుంది. ప్రభుత్వాలు దగ్గర తీసుకొని వారికి ఆశ్రయం ఇచ్చి వారికి అవసరమైనటువంటి బట్టలు, తిండి, గుడ్డ, పుస్తకాలను అందజేసి వాళ్ళకి మంచి విద్యను అందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వేతర సంస్థల మీద ఉంది, అలాగే మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల మీద ఉందని తెలుసుకొని అలాంటి కుటుంబాలకు కొంతవరకు సాయం చేయాలని చెప్పేసి ఈరోజు రోజా వీధి యందు మీసాల సుమలత మరియు రంగస్వామి, అలాగే కమిషనర్ గారు అయినటువంటి సమీర్ సార్ గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక తరపున మేము వీరికి కిరాణా సామాగ్రిని వచ్చినాము. భవిష్యత్తులో తప్పకుండా పెద్దలు మీరంతా పిల్లల్ని మీరు ఖచ్చితంగా స్కూల్లో పంపేయండి. వాళ్ళు స్కూల్ చదువుకుంటే పిల్లలు బాగుపడితేనే వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మనమంతా ఖచ్చితంగా విద్యార్థి దశలోనే ఖచ్చితంగా చదువులు పంపించి మంచి చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగస్తులు అయితే సమాజానికి ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు. కాబట్టి విద్యార్థులను చదివించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కూడా సహకరించాలని, అందుకు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల షఫీ ఉల్లా, కర్నూలు జిల్లా కళాకారుల ఐక్య వేదిక కన్వీనర్ని, కర్నూలు జిల్లా. అందరికీ నమస్కారము. ముఖ్యంగా రోజా వీధిలో స్వచ్ఛంద సంస్థను రోజా మహిళా మండలి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరుపేదలకు వారి యొక్క కుటుంబాలను ఆదుకోవడానికి మీసాల సుమలత గారికి మరియు రామస్వామి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు. నేటి బాలలే రేపటి పౌరులు అందరినీ స్కూలు నందు పంపించి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని కోరుకుంటూ సహాయ కార్మిక అధికారి ఆర్ కేశన్న కోరుతున్నారు. థ్యాంక్ యూ.